5 ఇంటూ జెడ్ అనేది సరి సంఖ్య, 5 ఇంటూ జెడ్ అనేది సరి సంఖ్య, 3 ఇంటూ జెడ్ అనేది సరి సంఖ్య, 3 ఇంటూ జెడ్ అనేది సరి సంఖ్య. క్వశ్చన్లో ఏమన్నాడంటే జెడ్ అనేది సరి సంఖ్య, ఖచ్చితంగా సరి సంఖ్యనా కాదా అని అడుగుతున్నాడు. స్టేట్మెంట్ 1లో ఏమిచ్చాడు? 5 ఇంటూ జెడ్ సరి సంఖ్య. స్టేట్మెంట్ 2లో ఏమిచ్చాడు? 3 ఇంటూ జెడ్ సరి సంఖ్య. ఇది ఇచ్చాడు. ఇది చూడంగానే రైట్ 99% స్టూడెంట్స్ చేసే మిస్టేక్. ఈ క్లాస్లో మీరు చేసే మిస్టేక్స్ అన్నీ మెన్షన్ చేస్తాను సార్. 99% స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే రైట్ వాళ్ళు ఏం టిక్ మార్క్ చేస్తారంటే ఆన్సర్ ఐదర్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 అని చేస్తారు. ఐదర్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1 అయినా కావచ్చు, లేకపోతే స్టేట్మెంట్ 2 అయినా కావచ్చు అని ఆన్సర్ చెప్తారు. సపోజ్గా నేను ఎలా ఆన్సర్ వచ్చిందంటే సార్ ఈజీ కదా సార్, 5 ఇంటూ జెడ్, మీరేమన్నా 5 ఇంటూ జెడ్ ఇది సరి సంఖ్య అన్నాం, ఇది సరి సంఖ్య అన్నాం. 5 అనేది బేసి సంఖ్య, బేసి ఇంటూ సరే కదా సార్ సరి అవుతుంది కాబట్టి జెడ్ ఈవెన్ నంబర్ సార్ అన్నారు. అదే స్టేట్మెంట్ 2 ఎలా వచ్చింది అని అంటే 3z ఈవెన్ నంబర్. 3 అనేది బేసి సంఖ్య, z అనేది సరి సంఖ్య, బేసి ఇంటూ సరి ఎంత సార్? సరి, కాబట్టి z ఈవెన్ అలా వచ్చింది సార్ అని చెప్పి మీరు ఆన్సర్ చెప్తారు. ఇక్కడ మీరు చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏంటి అనంటే రైట్ మిస్టేక్, మీరు జెడ్ని సహజ సంఖ్య అని అనుకున్నారు. సహజ సంఖ్య అనుకున్నారు కాబట్టే జెడ్ని మీరు సరి సంఖ్య అని వేసుకున్నారు. రైట్, ఎక్కడైనా నేను జెడ్ని సహజ సంఖ్య అని ఎక్కడైనా నేను రైట్ చెప్పానా? ఏమీ చెప్పలేదు. అంటే ఫస్ట్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ సార్ ఇది. అన్ని మిస్టేక్ ప్రాబ్లమ్సే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెర్నింగ్ స్ట్రిక్ట్లీ నో అజంప్షన్స్. ఏది ఇచ్చాడో అది చేసుకుంటూ వెళ్ళాలి. అజంప్షన్స్ తోటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యొద్దు. అజంప్షన్స్ అంటే వాడు జెడ్ ఏమీ ఇవ్వకపోతే ఏమవుతుంది సార్? జెడ్ అనేది రియల్ నంబర్ అవుతుంది. ఏమీ ఇవ్వకపోతే జెడ్ అనేది ఏమవుతుంది? రియల్ నంబర్. జెడ్ సహజ సంఖ్య అని వాడు ఇవ్వలేదు, మీరు అనుకోని ప్రాబ్లం సాల్వ్ చేశారు. డేటా సఫిషియన్సీలో ఏది క్వశ్చన్ ఇచ్చాడో, క్వశ్చన్లో ఏది ఇస్తే దాన్ని అనుసంధానంగా మాత్రమే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. జెడ్ అనేది సహజ సంఖ్య అని అతను ఇవ్వలేదు, మీరు అనుకున్నారు కాబట్టే ఇది మిస్టేక్ అయింది. ఇది అనుకున్నారు కాబట్టే ఇది మిస్టేక్ అయింది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇది మిస్టేక్, ఇది మిస్టేక్, అందుకే ఇది మిస్టేక్ అయింది సార్. ఐ హోప్ మీకు ఐడియా క్లియర్గా వచ్చింది అనుకుంటా. మీకు అది మిస్టేక్ ఎందుకు అయింది. ఐ రైట్. సో ఫస్ట్ పాయింట్ అందరికీ క్లియర్ అయింది కదా సార్. సెకండ్ పాయింట్, మరి రైట్ ఏంటి? మరి రైట్ ఏంటి ఇక్కడ చూడండి సార్. రైట్ ఏంటి? నౌ ఇది మిస్టేక్. రైట్ సొల్యూషన్. ఎవ్రీ ప్రాబ్లం ఐ విల్ రైట్ ది మిస్టేక్ రాస్తాను ప్లస్ రైట్ సొల్యూషను రాస్తాను. రైట్ సొల్యూషను రాస్తాను. స్టేట్మెంట్ 1 ఫస్ట్ మనము స్టేట్మెంట్ 1 ఎలోన్ తీసుకోవాలి. స్టేట్మెంట్ 1 ఎలోన్ ఏమిచ్చాడు? 5z అనేది సరి సంఖ్య అని ఇచ్చాడు. 5z అనేది సరి సంఖ్య ఇచ్చాడు కాబట్టి z ఏమవ్వచ్చు? 2/5 అవ్వచ్చు, 4/5 అవ్వచ్చు, 6/5 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 5 ఇంటూ 2/5 ఎంత? 2 అనేది సరి సంఖ్య. 5 ఇంటూ 4/5 ఎంత? 4 సరి సంఖ్య. 5 ఇంటూ 6/5 ఎంత? 6 సరి సంఖ్య. 5 ఇంటూ 2 ఎంత? 10 సరి సంఖ్య. 5 ఇంటూ 4 ఎంత? 20 సరి సంఖ్య. అంటే 2, 4, 6తో పాటు 2/5, 4/5, 6/5 కూడా కావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? జెడ్ అనేది సరి సంఖ్య అవుతుందా?
2/5 కాదు, భిన్నాల్లో సరి సంఖ్య ఏంటి సార్? ఇది కాదు, ఇది అవును. ఎన్ని ఆన్సర్లు వస్తున్నాయి మనకు? అవును వస్తుంది, కాదు వస్తుంది. 2 ఆన్సర్లు వస్తున్నాయి. 2 ఆన్సర్లు వస్తే మనం ఏం చేయాలి? స్టేట్మెంట్ 2 ఎలోన్కి వెళ్ళాలి. మనం ఏం చేయాలి? స్టేట్మెంట్ 2 ఎలోన్కి వెళ్ళాలి. మనము స్టేట్మెంట్ 2 ఎలోన్కి వెళ్ళాలి. స్టేట్మెంట్ 2 ఎలోన్లో ఏముంది చూడండి సార్. 3z ఈవెన్ నంబర్ ఉంది. 3z అనేది ఈవెన్ నంబర్ ఉంది. 3z అనేది సరి సంఖ్య. 3z సరి సంఖ్య అయినప్పుడు z వాల్యూ ఏమవ్వచ్చు? 2/3 అవ్వచ్చు. 3 × 2/3 ఎంత అయింది సార్? 2. 3 × 4/3 అవ్వచ్చు. అండ్ సో ఆన్. 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. ఇక్కడ కూడా నాకు కొన్ని భిన్నాలు వస్తున్నాయి, కొన్ని సరి సంఖ్యలు వస్తున్నాయి. అంతే కదా సార్? మీకు లాజిక్ అర్థమైంది కదా? మీరు చేసే మొట్టమొదటి తప్పు జెడ్ని మీరు సహజ సంఖ్య అని అనుకోవడం. జెడ్ సహజ సంఖ్య అవ్వాల్సిన అవసరం లేదు. జెడ్ రియల్ నంబర్ కూడా అవ్వచ్చు. అంటే జెడ్ 2/3 అవ్వచ్చు, 4/3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. జెడ్ సరి సంఖ్యతో పాటు భిన్నము కూడా అవ్వచ్చు. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇక్కడ కూడా ఇది సరి సంఖ్యలు వస్తున్నాయి, ఇవి భిన్నాలు వస్తున్నాయి. అవును కాదు, దీనికి కూడా అవును కాదు. స్టేట్మెంట్ 2కి కూడా అవును కాదేస్తే నెక్స్ట్ ఏంటి సార్? స్టేట్మెంట్ 1 and 2 రెండు కూడాలి. 2 కూడామనుకోండి, ఆన్సర్ 2 కూడితే 5z ఈవెన్, 5z ఈవెన్, 3z ఈవెన్. నవ్వు ఇక్కడ చూస్తే సార్ ఈ 2 కండిషన్లు సాటిస్ఫై ఏది చేస్తుంది చూడండి. 5 × 2/5 ఇది సరి సంఖ్య. 3 × 2/5 అది కాదు. ఈ రెండిట్లో కామన్ ఏమేమి ఉన్నాయి? కామన్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? 2, 4 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా 2, 4 అండ్ సో ఆన్. అంటే ఆన్సర్ ఏమైంది? Z2, 4, 6 2 సరి సంఖ్య, 4 సరి సంఖ్య, 6 సరి సంఖ్య, 8 సరి సంఖ్య. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ స్టేట్మెంట్ 1 + 2. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటా. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ స్టేట్మెంట్ 1 + స్టేట్మెంట్ 2.